హాయ్ హలో ఇంకో మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఒక చిన్న ఊరిలో గోపి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు ఎల్లప్పుడూ తన దగ్గర ఉన్న వస్తువులు విలువ అర్థం చేసుకోలేదు. గోపి ఏ వస్తువునైనా విసిరేసేవాడు, పాడేసేవాడు. ఒకరోజు అతని తాత నుండి ఒక చిన్న ముత్యం పొందాడు. అతను దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజే పక్కన పెట్టేశాడు. కొంతకాలం తర్వాత ఆ ముత్యం విలువ తెలిసి గోపి చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచి గోపి ఏ చిన్న వస్తువునైనా ఏ అవకాశం వచ్చినా గణించకుండా వదులుకోవడం మానేశాడు. ఈ స్టోరీ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, మనిషినైనా సరే వస్తువునైనా సరే పక్కకు పడేయకూడదండి. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాతే తన విలువ తెలుస్తుంది. సో వస్తువు పోయిన తర్వాతే వస్తువు విలువ తెలుస్తుంది. మనకి ఇచ్చిన చిన్న అవకాశాలు సాధారణమైన వస్తువులు మన జీవితంలో పెద్ద విలువ కలిగిస్తాయి. చిన్నవాటి విలువ తెలుసుకోండి, ఆలస్యం వద్దు. సో ఈ కర్రీ ఎలా చేయాలనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసేయండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కర్రీలో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.